హాయ్ అండి అందరికీ. మా చిన్నమ్మాయి ఈరోజు హెల్త్ బాగాలేదని స్కూల్ మానేసింది. స్కూల్ మానేసిందే కాకుండా కోరికలు కోరుతుంది. అమ్మ నా కోసం గులాబ్ జామ్ చేయమ్మా అని అడిగింది. సరేనమ్మా చేస్తానన్నాను. తనకి కొంచెం జలుబుగా ఉందని షుగర్ సిరప్కి బదులు నేను బెల్లం సిరప్తో ట్రై చేశాను. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మీరు ఎప్పుడైనా గులాబ్ జామ్ని బెల్లం సిరప్తో ట్రై చేస్తుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి ఒకసారి. ముందుగా గులాబ్ జామ్ మిక్స్ని ఒక బౌల్లో వేసుకుని కొద్దిగానే వాటర్ వేసుకుని స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం స్మూత్గా అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఈలోపు నేను బెల్లం సిరప్ కూడా తయారు చేసుకున్నాను. కప్పు బెల్లానికి కప్పు వాటర్ వేసి గ్యాస్ పైన పెట్టి మరిగించుకోవాలి. అది మరిగేలోపు నేను చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఈ ముందుగానే కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ మిక్స్ని చిన్న చిన్న రౌండ్ ఉండల కింద చేసుకున్నాను. వాటిని కూడా చేసుకుని పక్కన పెట్టుకుని ఈలోపు మనకి బెల్లం సిరప్ కూడా రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయ్యాక దాంట్లో కొద్దిగా యాలకులు కూడా వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని వేరే ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత మనం రౌండ్గా చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ ఉండలు కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వగానే బెల్లం సిరప్లో వేసేసుకోవడం. టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. బాయ్ బాయ్.